ఓకే సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారా? హలో హలో అండి. హలో. హలో, ఎక్కడి నుంచి అండి మీరు? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. హలో సార్, ఇప్పుడు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే సిఏ చేయడానికి యూజ్ ఉంటుంది? ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటే సిఏ చేయడానికి యూజ్ ఉంటుంది? సిఏ అనేది జనరల్గా కామర్స్ ఫీల్డ్ కాబట్టి ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకుంటే మీకు సిఏకి హెల్ప్ అవుతుంది. హలో, లైన్లో ఉన్నారా అండి? ఓకే. ఫ్యూచర్లో అంటే అది లైన్లో ఉంటుందా? అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ పడిపోయింది కదా. చార్టెడ్ అకౌంటెన్సీ అనేది మీకు ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఎన్ని బిజినెస్లు గ్రో అయినా సరేను దానికి చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ చేయకుండా అకౌంట్స్ అనేది క్లోజ్ చేయటం అంటూ ఉండదు. మన దేశంలో ఏ ఆర్గనైజేషన్ అయినా సరేను చార్టెడ్ అకౌంటెన్సీ ఆడిట్ చేసిన అకౌంట్స్ని మాత్రమే గవర్నమెంట్ దాన్ని వ్యాలిడేట్ చేస్తుంది. కాబట్టి స్టార్టప్స్, ఆంటర్ప్రినర్షిప్ లాంటివి ఎంతోమంది బిజినెస్లోకి దిగుతున్నారు. కాబట్టి మన దేశంలో ఎంతోమంది యువత సొంతంగా బిజినెస్ చేయాలనే కోరికతో, వాళ్ళకున్న పట్టుదలతో స్టార్ట్ చేయడం అనేది ఒకవైపు జరుగుతుంది. ఇంకోవైపు అన్ని కంపెనీస్కి కూడాను ఆడిట్ చేయడానికి, అకౌంటింగ్ చేయడానికి చార్టెడ్ అకౌంటెన్సీ డిమాండ్ కూడా పెరుగుతుంది. సో చార్టెడ్ అకౌంటెన్సీ డిమాండ్ అనేది పెరగటమే కానీ దానికి తగ్గటం అనేది ఇప్పుడల్లా నాకేం కనిపించట్లేదు. ఓకే సార్. ఫారెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేస్తే ఆన్లైన్ డిగ్రీకి ఇండియాలో విలువ ఉంటుందా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, మనకి ప్రపంచంలో ఏ మంచి యూనివర్సిటీ అయినా సరేను దాని ఆన్లైన్ డిగ్రీస్, ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఫ్రీగా అవ్వచ్చు, లేకపోతే పెయిడ్ కోర్సెస్ కూడా అవ్వచ్చు. దీనికి మరి విలువ ఉంటుందా అంటే విలువ తప్పకుండా ఉంటుంది. అది నాలెడ్జ్ బేస్డ్ కాకుండా స్కిల్ బేస్డ్ అయినంత వరకు. కొన్ని హైబ్రిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. హైబ్రిడ్ కోర్సెస్ అంటే కొంచెం ఆన్లైన్ ఉన్నాయి, కొన్ని లైవ్ ఉన్నాయి, కొన్ని క్యాంపస్ ఇమర్షన్స్. అంటే మనము ఆ పర్టికులర్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళి ఒక 1 వీక్ 4 డేస్ అక్కడ కోర్సెస్ మళ్ళీ చేసుకొని మళ్ళీ వస్తుంటాం. ఇదంతా ఎవరి కోసం అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మనకి ఇలాంటి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక సంవత్సరం పాటో లేకపోతే 2 సంవత్సరాల పాటో వాళ్ళ పనిని ఆపుకొని చదువుకోలేరు. కాబట్టి మీకు ఈ హైబ్రిడ్ కోర్సెస్, ఆన్లైన్ కోర్సెస్ వర్కౌట్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎవరైతే ఇప్పుడు చదువుకుంటున్నారో, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళకి కూడాను ఆన్లైన్ డిగ్రీస్ అనేవి ఒక నాలెడ్జ్ బేస్గా, స్కిల్ బేసెస్గా డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో. హలో, పేరేంటండి? మేడం, నా పేరు హనుమేష్ మేడం. హనుమేష్. ఓకే, ఎక్కడి నుంచి అండి మీరు? అదోని మేడం. ఓకే, సార్తో మాట్లాడండి. చెప్పండి సార్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, మా పాప 10th చదువుతా ఉంది సార్. నెక్స్ట్ పాపకి అదే సైన్స్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ సార్. ఓకే. ఆ పాపని మెడిసిన్ సైడ్ పంపిద్దాం అనుకున్నాం సార్. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో కొంత విచారించుకుంటే ఏమంటుందంటే ఎంబీబీఎస్ ఉంది కానీ అంతగా లేదు అప్పుడంతగా. ప్లస్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీ చేస్తేనే వాళ్ళకి డిమాండ్ ఉంటుంది, పీజీ చేయకపోతే కామన్ డిగ్రీ మాదిరిగా ఇది ఉంటుందని అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజమో ఒకసారి మీతో విచారించామని ఫోన్ చేశాను. బైపీసీ చేసిన తర్వాత ఎంబీబీఎస్ అనేది చాలా కామన్గా ఎన్నుకునే ఆప్షన్ అండి. బైపీసీ తర్వాత నీట్ రాసుకొని, నీట్ తర్వాత ఎంబీబీఎస్ చేసిన తర్వాత మీరు అన్నట్టుగా మాస్టర్స్, స్పెషలైజేషన్స్, అల్ట్రా స్పెషలైజేషన్స్ కూడా ఇప్పుడు వచ్చేసాయి. అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత మనకు సరిపోదు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత మనం కార్డియాలజీ వైపు వెళ్ళాలా, ఆంకాలజీ వైపు వెళ్ళాలా, నెఫ్రాలజీ వైపు వెళ్ళాలా, మనం మాస్టర్స్ ఒక స్పెషలైజేషన్లో చేయాలి. ఆ స్పెషలైజేషన్ తర్వాత కూడాను ఫ్యూచర్లో కూడా మనం చదువుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి మీరు ఒక చిన్న బేబీని, న్యూ బోర్న్ బేబీని తీసుకెళ్తే హార్ట్ ప్రాబ్లంతో ఒక కార్డియాలజిస్ట్ చూడకపోవచ్చు. ఎందుకంటే ఆయన అడల్ట్ కార్డియాలజిస్ట్ అనే అంటారు. పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్ మళ్ళీ సపరేట్గా, దట్ ఈస్ కాల్డ్ అల్ట్రా స్పెషలైజేషన్. సో ఇది డాక్టర్స్కి చాలా కామన్. ఇంతకుముందు వాళ్ళు చదువుకున్న సిలబస్లో రోబోటిక్ సర్జరీస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి కాబట్టి దాని గురించి కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. సో డాక్టర్స్ అనేది అది ఎప్పటికీ ఎవర్ గ్రీనే అండి. అది అనేది మనకు తగ్గదు. డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. మన జనాభా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి డాక్టర్స్ అవసరం కూడా పెరుగుతుంది. ఎంబీబీఎస్తో పాటు ఈ మధ్య ఆయుర్వేద, హోమియోపతి, లేకపోతే సిద్ధి, హోలిస్టిక్ వెల్బీయింగ్ అనేది కూడాను మీకు చాలా వరకు దాని సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ వస్తుంది. సైకాలజీ వైపు వెళ్ళొచ్చు, ఫిజియోథెరపీ వైపు వెళ్ళొచ్చు, ఆక్యుపేషన్ థెరపీ వైపు వెళ్ళొచ్చు. ఇలాంటి ఎన్నో ప్రాక్టీసింగ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇది కాకుండా రీసెర్చ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. జెనెటిక్స్, బయోటెక్నాలజీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఇట్లాంటి రీసెర్చ్ ఫీల్డ్లో కూడా కావాలనుకుంటే మీ అమ్మాయిని పంపించవచ్చు. ఓకే సార్, జాబ్ రిక్రూట్మెంట్స్లో డిగ్రీ ఇంపార్టెంటా, స్కిల్ ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే.
డిగ్రీ అనేది మీకు మీ రెజ్యూమేలో కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకు తీసుకురాగలుగుతుంది. మీరు ఒక పర్టికులర్ కాలేజ్లో ఈ డిగ్రీ చదివారు, జర్నలిజం చదివారు, మాస్ కమ్యూనికేషన్ చదివారు. నేను ఇప్పుడు వనిత టీవీకి ఓనర్ అనుకోండి, లేదా మేనేజర్ అనుకోండి, రిక్రూట్ చేయాలనుకుంటే మాకు అది కనిపిస్తే మేము ఇంటర్వ్యూకి అయితే పిలుస్తాను. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఇంటర్వ్యూలో నేను రెజ్యూమే పక్కన పెట్టి మీతో మాట్లాడతాను. అప్పుడు నేను స్కిల్ అసెస్ చేస్తాను. ఆ స్కిల్ అసెస్మెంట్లో మీకు స్కిల్స్ ఉంటేనే తీసుకుంటాను, డిగ్రీ ఉందని తీసుకోను. డిగ్రీ కానివ్వండి, రెజ్యూమే కానివ్వండి, ఇది మీ మార్కెటింగ్ బ్రోచర్ లాంటిది. ఈ మార్కెటింగ్ బ్రోచర్ అనేది మిమ్మల్ని కేవలం ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళడానికి మాత్రం హెల్ప్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మాత్రం మీ స్కిల్స్ కావాలి. ఓకే సార్, మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, సార్తో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ పాప సిబిఎస్ఈలో చదువుకుంటుంది, 8th క్లాస్ సార్. 8th క్లాస్, ఓకే. సార్ అయితే ఆమెకు తెలుగు సబ్జెక్టు రాదు. అయితే 10th ఇంటర్ తర్వాత ఒకవేళ మన హైదరాబాద్ లో ఏమైనా చదువుకోవాలంటే ఇబ్బందులు ఏమైనా ఎదుర్కోవాల్సి వస్తాయా? ఏం లేదండి, మీకు ఇంటర్మీడియట్లో మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో చాలా కాలేజెస్లో ఫ్రెంచ్ కూడా ఉంటుంది. ఫ్రెంచ్తో పాటు తను కాల్స్ వస్తే హిందీ కూడా తీసుకోగలుగుతుంది. సో మనకి సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్స్ అనేది మీకు ఏం ఇబ్బందిగా ఉండదు. తనకి ఏ లాంగ్వేజ్ చేయగలుగుతుందో ఆ లాంగ్వేజ్లో మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. అది మీకు అంత పెద్ద కంగారు పడాల్సిన అవసరమే లేదు.